ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సుజీ స్టోరీస్. ఈ వ్లాగ్ చాలా స్పెషల్ గా ఉండిద్ది అనమాట. ఎందుకంటే మీ అందరికి యూస్ఫుల్ కాబట్టి. ఈ వ్లాగ్ ఏంటంటే నేను సంక్రాంతికి ఏ అవుట్ఫిట్ వేసుకుంటున్నాను, కొనుక్కుని కాదు తయారు చేసుకుని వేసుకుంటున్నాను అనమాట. అంటే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. నేను లాస్ట్ 2-3 years నుంచి కూడా నేను అవుట్ఫిట్స్ అనేవి నాది స్క్రాచ్ నుంచే చేస్తాను అనమాట. అంత డిజైన్ కానీ ఏదైనా మొత్తం ప్లానింగ్ చేసుకుని స్టిచ్చింగ్ అంతా కూడా అయిన తర్వాత మనకు నచ్చింది వేసుకున్నాక వచ్చే సాటిస్ఫాక్షనే వేరు కదా. అలానే ఈ వీడియోలో నేను చేసే ప్రతి ప్రాసెస్ అంతా కూడా మీకు వీడియో లాగా తీసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ ఉంది కాబట్టి. సో అది కూడా మీకు యూజ్ అవుతుంది. మీ అందరికి కూడా కొన్ని ఐడియాస్ వస్తాయి, బాగుంటుంది కదా అని చెప్పి నేను రికార్డ్ చేస్తున్నాను ప్రతిదీ కూడా. ఈ వ్లాగ్ ఏంటంటే సంక్రాంతికి నేను వేసుకునే అవుట్ఫిట్ నేను కొన్ని ముందే ప్లాన్ చేసుకున్నాను. ఇలా కావాలి అని చెప్పి దానికి ఫ్యాబ్రిక్ షాపింగ్ కానీ లేస్ కానీ ఏదైనా కానీ అంతా ప్లాన్ చేసుకుని ముందే ప్రీ ప్లాన్ గా ఉంటే మన ప్రాసెస్ అంతా కూడా చాలా ఫాస్ట్ గా అవుతుంది అనమాట. సో దానికోసమనే నేను ఇప్పుడు షాపింగ్ కి వెళ్తున్నాను. నేను దానిలో కూడా ప్రతిదీ అందరికి యూజ్ అయ్యేలాగా ఎక్కడన్నా వేరే ఐడియాస్ మీకు యూజ్ అవుతాయేమో ప్రతిదీ చూపించడానికి ట్రై చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను ఈసీఎల్ లో ఉన్న నార్సింగ్ స్టోర్ కి వచ్చేసాను. ఫ్యాబ్రిక్స్ అన్ని అప్ టు డేట్, ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ అంతా కూడా నార్సింగ్ లో ఉంటాయి. హైదరాబాద్ లో నార్సింగ్ బ్రాంచెస్ చాలా ఉన్నాయి. ఎవ్రీ బ్రాంచ్ లో కూడా స్టాక్ అనేది కొత్తగా అప్డేట్ అవుతూనే ఉంటుంది. మనకు కావాల్సిన ఫ్యాబ్రిక్ కావాల్సినట్టుగా దొరికేస్తుంది అనమాట నార్సింగ్ లో. అండ్ క్వాలిటీ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ విల్ బి సో గుడ్. ఫ్యాన్సీ పట్టు, కంచి పట్టు, కలంకారీ, లెనిన్, పార్టీవేర్ శారీస్ కి ఫ్యాబ్రిక్ అండ్ గ్రాండ్ లెహంగాస్ కుట్టించుకోవడానికి ఫ్యాబ్రిక్స్ కూడా నార్సింగ్ లో దొరికేస్తాయి. ప్రైసింగ్ విషయానికి కూడా వస్తే అండ్ అఫోర్డబుల్ గా మనం పెట్టిన ఫ్యాబ్రిక్ కి ఓకే మనం పెట్టొచ్చు అనే క్లారిటీ అనేది మనకు నార్సింగ్ ఇచ్చిద్ది అనమాట. అంత బాగుంటది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా కూడా. నార్సింగ్ లో ఫ్యాబ్రిక్స్ మాత్రమే కాదు, లెహంగా, శారీస్, మంచి డ్రెస్ కలెక్షన్స్ కూడా ఉంటాయి. సింపుల్ ప్లెయిన్ శారీస్ లో అయితే మంచి షేడ్స్ కూడా ఉంటాయి నార్సింగ్ లో. నాకు ప్లెయిన్ శారీస్ అంటే చాలా ఇష్టం. ఇన్ కేస్ మీరు ప్లెయిన్ శారీ లవర్స్ అయితే నార్సింగ్ లో షాపింగ్ చేయండి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ప్రెసెంట్ అయితే ట్రెండింగ్ లో ఉన్న సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ శారీ ఇక్కడ ఓన్లీ 2800 కి అవైలబుల్ గా ఉంది. అండ్ కలర్ ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న నెంబర్ ఆఫ్ కలంకారీ క్లాత్ మెటీరియల్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎన్నో కొత్త కలర్స్ చూసాను. ఇలాంటి కలర్స్ తో శారీస్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ చికెన్ కారీ ఫ్యాబ్రిక్, కాటన్ లో కూడా మంచి కలెక్షన్ అండ్ కలర్స్ అండ్ ప్రింట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ తో మనం డైలీ వేర్ టాప్స్ కూడా కుట్టించుకోవచ్చు. ఇక్కడ నారాయణపేట్, పైతాని, పోచంపల్లి ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ లో కూడా మంచి కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ పోచంపల్లి ఫ్యాబ్రిక్స్ కి కంచి బార్డర్స్ తో చాలా కలెక్షన్ చూసాను. ఇలాంటి కలెక్షన్ తో లెహంగా స్టిచెస్, లాంగ్ ఫ్రాక్స్, చుడిదార్స్ ఇలాంటి మంచి మెటీరియల్స్ కుట్టించుకోవచ్చు. బనారసి, పైతాన్ లో కూడా మంచి కలర్స్ కనిపించాయి. అండ్ ఇలాంటివి పట్టు లెహంగాస్ అలా కుట్టించుకుంటే ఇంకా చాలా బాగుంటాయి సంక్రాంతికి. ఇలాంటి క్లాత్స్ లో కూడా మనకి సపరేట్ గా ఇన్ని మీటర్స్ అని చెప్పి కట్ చేసి పక్కన పెట్టారనమాట. సో అవి లెహంగా కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. దానికి మ్యాచింగ్ దుపట్టా అవన్నీ కూడా నార్సింగ్ లో దొరికేస్తాయి. ఇలాంటి కలంకారీవి అయితే చాలా బాగున్నాయి. కుర్తాస్ కానీ అలా కుట్టించుకుంటే డైలీ వేర్ ఆఫీస్ కి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న పైతాని ఫ్యాబ్రిక్ లో కూడా చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. రిఫరెన్స్ పిక్ లో లాగా లెహంగా, లాంగ్ ఫ్రాక్స్ అలా కుట్టించుకుంటే చాలా బాగుంటాయి. అండ్ ఫైనల్లీ నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తున్న లెహంగా ఏంటంటే పింట్రెస్ట్ ఇన్స్పైర్డ్. సైడ్ కి చూపిస్తున్నా కదా రిఫరెన్స్ లో, ఆ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ గా అనిపించింది నాకు. అండ్ ఆ కలర్ కాంబినేషన్ కూడా నాకు లేదనమాట. సో ఈ లెహంగాని ట్రై చేద్దాం, రీక్రియేట్ చేద్దామని అనుకున్నాను. రీక్రియేట్ చేద్దాం అనుకున్న ప్లాన్ లో అసలు లెహంగా కాస్ట్ ఎంత అని ఆ డిజైనర్ క్లోజెట్ వాళ్ళు ఎంత అంటారా అని కనుక్కున్నాను. వాళ్ళు కాస్ట్ 29,000 అని చెప్పారు. అంటే వాళ్ళు స్టిచ్చింగ్ చేసిన ఫ్యాబ్రిక్స్ క్వాలిటీ అండ్ ఆల్ బేస్ చేసుకుని అంత కాస్ట్ ఉండొచ్చు. బట్ నేను సేమ్ కలర్స్ అండ్ కాంబినేషన్స్ తో అదే లెహంగాని ఎలా రీక్రియేట్ చేయగలను అని చెప్పి చూసుకున్నాను. ఇంక్లూడింగ్ స్టిచ్చింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఎంత తక్కువలో అయితే అంత తక్కువలో అండర్ బడ్జెట్ లో లాగా ప్లాన్ చేసుకున్నాను. సో ఇప్పుడు లెహంగా కోసం ఈ గ్రీన్ ఫ్యాబ్రిక్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ చూస్తున్నాను. లెహంగా నీడ్ టు బి సో సింపుల్ యట్ ఎలిగెంట్ అనమాట. కొంచెం గోల్డ్ బుట్ట ఉండి గ్రాండ్ గా ఉంటుందని అనుకున్నాను. సో బడ్జెట్ లో బనారసి క్లాత్ వస్తుంది. సో ఐ వాస్ సర్చింగ్ ఫర్ మోర్ ప్రింట్స్ అండ్ కలర్ షేడ్స్ అనమాట. కొన్ని ఫ్యాబ్రిక్స్ మీటర్ 800 అన్నారు, కొన్ని 700 అలా అంటున్నారు. నాకు లెహంగాకి 3 మీటర్స్ సరిపోతుంది. ఇంకా
ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయేమో అని చూస్తున్నాను. అండ్ ఈ గ్రీన్ కలర్ అయితే చాలా చాలా నచ్చింది అండ్ ఇట్ కాస్టెడ్ మీ మీటర్ 350 రూపీస్. ఫైనల్ ఈ గ్రీన్ మీద గోల్డ్ బుట్ట ఉన్న క్లాత్ ని ఫైనల్ చేసేసుకున్నాను లెహంగా కోసం. అండ్ నార్సింగ్ లోనే నాకు కావాల్సిన ఎగ్జాక్ట్ దుపట్టా విత్ గోల్డ్ కట్ వర్క్ లో ఎగ్జాక్ట్ గా దొరికింది. దుపట్టా ఫ్యాబ్రిక్ ఈ సో గుడ్ అండ్ దుపట్టా కాస్ట్ వచ్చేసి నాకు ఓన్లీ 850 రూపీస్ పడింది. అండ్ దుపట్టా లెంత్ కూడా ప్రాపర్ గా 2.25 మీటర్స్ ఇచ్చారు, విచ్ ఇస్ సో గుడ్. నాకు ఎక్కువ వెతకాల్సిన టైం పడలేదు, నార్సింగ్ లో వెంటనే కావాల్సినట్టు దొరికింది అనమాట. అండ్ కలర్ కాంబినేషన్ కూడా నేను అనుకున్నట్టే వచ్చింది, విచ్ ఇస్ గ్రీన్ అండ్ వైలెట్ కలర్. చాలా చాలా బాగుంది. అండ్ ఇలాంటి కలంకారీ ఫ్యాబ్రిక్ దుపట్టాస్ కూడా నార్సింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి, ఓన్లీ ఫర్ 890 రూపీస్. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ నార్సింగ్ లోనే ఫ్యాబ్రిక్ బ్లౌజ్ కోసం కూడా చూసాను అనమాట. కాస్ట్ అరౌండ్ 1 మీటర్ 850 అలా చెప్తున్నారు. నాకు అంత పెట్టాలి అని అనుకోవట్లేదు, ఇంకా తక్కువలో ఏమైనా అండర్ బడ్జెట్ లో వచ్చిద్దా అని చెప్పి చూస్తున్నాను నేను. సో డే 1 నేను లెహంగా ఫ్యాబ్రిక్ అనేది కంప్లీట్ చేశాను అండ్ ఆల్సో దుపట్టా కంప్లీట్ చేశాను. సో దుపట్టా అండ్ లెహంగా ఫ్యాబ్రిక్ నాకు టోటల్ కాస్ట్ 895 ప్లస్ 1050 టోటల్ గా 1945 తో కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ డే షాపింగ్. సెకండ్ డే నేను స్టార్ట్ చేద్దామని అనుకున్నాను, ఇంకా పెండింగ్ వర్క్ లేసెస్ అవన్నీ ఉన్నాయి. డే 2 స్టార్టెడ్. నేను మళ్ళీ నార్సింగ్ కి వచ్చాను బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కోసం. మా చెల్లికి ఒక థాట్ వచ్చింది అనమాట, మనం సపరేట్ గా ఏదో ఫ్యాబ్రిక్ ఎందుకు చూద్దాము బ్లౌజ్ కోసం, మనం లెహంగాకి ఏదైతే గ్రీన్ కలర్ చూసామో అందులోనే మనం వైలెట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాము. సో మ్యాచ్ అయిపోతుంది, వర్కౌట్ అవుతుంది అని చెప్పి ప్లాన్ చేసాము. సో బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా అరౌండ్ 350 రూపీస్ కే వచ్చేసింది 1 మీటర్. సో ఫ్యాబ్రిక్ బ్లౌజ్ కి లెహంగాకి అండ్ దుపట్టాకి అంతా కూడా నాకు నార్సింగ్ లో దొరికేసింది. సో టిల్ నౌ ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 2300. అండ్ ఈ డ్రెస్ మెటీరియల్ నాకు చాలా నచ్చింది. టాప్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అండ్ దుపట్టా ఇంకా చాలా చాలా బాగుంది. క్రేజీ ఏంటంటే టాప్ ఫ్యాబ్రిక్ మీటర్ 500 అన్నారు అండ్ దుపట్టా మాత్రం 1400 అన్నారు. అంత ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట, దానికి ఉన్న వాల్యూ అలాంటిది. ఆఫ్టర్ దట్ ఇప్పుడు నేను ఈసీఎల్ లో కరెక్ట్ గా ఈసీఎల్ బస్ స్టాప్ ఆపోజిట్ లైన్ లో ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే ఉమామహేశ్వరి మ్యాచింగ్ సెంటర్ కి వచ్చేసాను. లొకేషన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో పెడతాను. ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ టైలరింగ్ మెటీరియల్ అవైలబుల్ గా ఉంటాయి. నేను ఈ అవుట్ఫిట్ కంప్లీట్ చేయడానికి లేసెస్ అండ్ లైనింగ్ క్లాత్స్ తీసుకుందామని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంటాయి, వెరీ అఫోర్డబుల్ అండ్ గుడ్ క్వాలిటీలో ఉంటాయి. ఈ స్టోర్ లో ఒక టైలర్ కి యూజ్ అయ్యే మెటీరియల్ అంతా ఉండిద్ది, ఫ్యాబ్రిక్ క్లోత్స్, లైనింగ్, డోరీ థ్రెడ్స్, లేసెస్, ప్యాచెస్, మగ్గం వర్క్, బ్లౌజెస్ ఎక్సెట్రా. ఇక్కడ లెహంగాకి లైనింగ్ తీసుకున్నాను 3 మీటర్స్. మంచిగా గేరా కావాలంటే ఇంకా ఎక్కువ మీటర్స్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ తీసుకుంటే సరిపోతుంది. క్యాన్ తీసుకున్నాను, ఒక 1 మీటర్ సరిపోతుంది నాకు. అండ్ 1 మీటర్ ఇట్ కాస్టెడ్ మీ 50 రూపీస్. మనం అనుకున్న పిక్ల లాగా మ్యాచ్ చేయడానికి వాళ్ళని లేసెస్ అడిగాను. మంచి కలెక్షన్ ఉంది అండ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజ్ లో ఈ లేస్ క్యూట్ అండ్ గ్రాండ్ గా అనిపించింది. ఈ లేస్ తీసుకున్నాను, ఇట్ ఈస్ ఆఫ్ 7 మీటర్స్ అండ్ కాస్టెడ్ మీ ఓన్లీ 250 రూపీస్. ఈ లేసెస్ లో గోల్డ్ కలర్ లో కూడా చాలా షేడ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, ఏమైనా సెట్ అవుతుందేమో అని చూస్తున్నాను, బట్ అన్ని పెద్దగా అనిపిస్తున్నాయి. అందుకే ఇంక చిన్నదాన్ని ఫిక్స్ అయిపోయాను. చాలా బాగా ఉంది, క్యూట్ గా ఉంది అని. ఓన్లీ స్మాల్ లేస్ వేస్తే లెహంగా సింపుల్ అయిపోతుంది అనిపించింది, అందుకే ఈ బిగ్ టైప్ ఆఫ్ బార్డర్ టైప్ ఆఫ్ లేస్ ఉన్నది తీసుకుందాం అనుకున్నాను. ఇది 7 మీటర్స్ అనమాట, అలా కాకుండా నేను 3 మీటర్స్ తీసుకుంటున్నాను. మామూలుగా అయితే 7 మీటర్స్ బండిల్ హోల్ బండిల్ తీసుకోవాలి, ఓన్లీ నేను 3 మీటర్స్ తీసుకుంటున్నాను. ఇట్ కాస్టెడ్ మీ 1 మీటర్ 90 రూపీస్. ఇలా లేస్ వేస్తే లెహంగా చాలా బాగుంటుంది, సింపుల్ అవ్వకుండా గ్రాండ్ గా ఉంటుంది అని చెప్పి అనుకున్నాను నేను. చాలా చాలా బాగుంది లేస్ మాత్రం. బ్లౌజ్ కి హ్యాంగింగ్స్ పెట్టుకుంటే బాగుంటాయి కదా డోరీకి, సో ఈ బుట్టలు లాంటి టైప్ ఆఫ్ తీసుకున్నాను. ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 100 రూపీస్ ఓన్లీ. అండ్ లేటర్ ఆన్ స్టిచ్చింగ్ చేయించాలి కదా, మా మదర్ స్టిచ్ చేస్తారనమాట నాకు అప్పటి నుంచి ఎన్ని డ్రెస్సెస్ అయినా కూడా. తనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, మల్లేశ్వరి క్లోజెట్. ఇన్ కేస్ మీకు ఏమైనా నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ మీ రిక్వైర్మెంట్ బట్టి తను స్టిచ్చింగ్ కూడా చేస్తుంది అనమాట. అండ్ కాస్ట్ కానీ ఏమైనా ఒకసారి డిఎం చేస్తే లేటర్ ఆన్ వీ కెన్ డిస్కస్ ఫర్దర్. అండ్ ఇలా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఐడియాస్ మీకేమైనా ఉన్నా కూడా మేము క్లాత్ తీసుకుని మీకు నచ్చినట్టుగా స్టిచ్ చేస్తాము. మీరు రీచ్ అవ్వండి, నేను ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మెన్షన్ చేస్తాను, మల్లేశ్వరి క్లోజెట్. అండ్ లెహంగాకి ఈ 2 లేసెస్ కంబైన్ గా స్టిచ్ చేయించాను. అండ్ మనం ఎప్పుడైతే లెహంగాస్ లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయిస్తామో అప్పుడు క్యాన్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేసిద్ది. ఫుల్ బుట్ట లాగా అనిపించింది అనమాట, ఎంత క్యాన్ వేస్తే అంత బాగుంటుంది. అండ్ ఆల్సో మీషోలో ఈ క్యాన్ లెహంగా సపరేట్ గా అవైలబుల్ గా ఉంది, దాన్ని తీసుకుని వేసుకున్నా కూడా ఫుల్ బుట్ట లాగా అనిపించింది. బ్లౌజ్ సేమ్ వాళ్ళు పెట్టినట్టే పాట్ నెక్ పెట్టిస్తున్నాను. అండ్ పాట్ నెక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా లేస్ స్టిచ్ చేసింది అమ్మ, టు మ్యాచ్ అకార్డింగ్ టు ద రిఫరెన్స్ పిక్. ఇట్స్ టైమ్ టు రివీల్ ద అవుట్ఫిట్. ఇదే అండి మన అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్, నా సంక్రాంతి అవుట్ఫిట్. లెహంగా కలర్, గేరా, లేస్ స్టిచ్చింగ్ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగా వచ్చాయి. ఈ కలర్ కాంబినేషన్ నాకు అస్సలు లేదు, కలర్
నాకు చాలా బాగుంది అనిపించింది. అండ్ కమింగ్ టు బ్లౌజ్ పాట్ నెక్, దానికి లేస్ హ్యాంగింగ్స్ ఎవ్రీథింగ్ చాలా బాగా స్టిచ్ చేసింది మా మమ్మీ. అండ్ దుపట్టా అయితే సూపర్, అసలు రెడీగా దొరికేసింది. రిఫరెన్స్ పిక్ కి దగ్గరలో అవుట్ఫిట్ ఎంత వరకు వచ్చింది, ఎంత వరకు మ్యాచ్ చేశాను అండ్ అవుట్ఫిట్ మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. అండ్ ఎవ్రీథింగ్ అండర్ బడ్జెట్ లో అయిపోయింది. టోటల్ గా స్టిచ్చింగ్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే నా అవుట్ఫిట్ మొత్తం 4500 లో కంప్లీట్ అయిపోయింది. నేను ఇప్పుడు వేసుకున్న జ్యువెలరీ మీషోలోంచి తీసుకున్నాను. ఆ జ్యువెలరీ గురించి కూడా నేను ఒక హాల్ చేశాను మీషో జ్యువెలరీ అని, అందులో డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఉంటుంది చూడండి. అండ్ నా అవుట్ఫిట్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండర్ బడ్జెట్ లో అయిపోయింది. ఇలాంటి మరిన్ని ఐడియాస్ అండ్ వీడియోస్ కోసం నా సుజ్జి స్టోరీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.